గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ కనిపించకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా తమకు అందాల్సిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, స్పందన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని నేడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకర్తలందరూ కలిసి ముట్టడించారు. అక్కడ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులను మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు నినాదాలు చేశారు. ఆయన చిత్రపటానికి వినతి పత్రం కూడా ఇచ్చారు. నిన్నటి రోజున బండారు శ్రీకాంతరావు అని చెప్పేసి టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్వేల్కి చెందిన అతను పోలీస్ స్టేషన్ లో కూడా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి కేసీఆర్ గత కొన్ని నెలలుగా కనిపించట్లేదు, గజ్వేల్లో తాను ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, ఇక్కడ ప్రాంత ప్రజల సమస్యలను ఎవరికైనా సమస్యలు వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి విన్నవించుకోవాలంటే మాకు స్థానిక నాయకులు లేదు, కేసీఆర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు, మేము ఎవరితోటి మా బాధలు, మా గోడును వెళ్ళపుచ్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కలిసి కూడా నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి అయితే వెళ్లారు. అందరూ ముక్కుమడిగా వెళ్లేసి అక్కడ కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం ఇచ్చేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులన్నింటినీ కేసీఆర్ వచ్చి తానే స్వయంగా పంపిణీ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేశారు. ఇక్కడ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ సంబంధించిన భూ నిర్వాసితులు సైతం కూడా తాము పోరాటానికి సిద్ధమయ్యారు. కేసీఆర్ తాము గతంలో గెలవకంటే ముందు ఇక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీలన్నీ నెరవేర్చకుండానే తాను ఇప్పుడు గెలుపొందిన తర్వాత ముఖం చాటేసుకొని కూర్చున్నారు. ఎవరికి కూడా అందుబాటులో లేరు, ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆయన ఆరోగ్య సమస్యలు కూడా ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా లేరా, ఇక్కడ మా సమస్యలన్నీ మేము ఎవరికి వెళ్ళబుచ్చుకోవాలి, మాకు డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తా అని చెప్పేసి అన్నారు. భూ నిర్వాసితులకు కావాల్సిన డబ్బులు కూడా మాకు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ ముందుగా మాకు మాట ఇచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడైతే ముఖం చాటేసుకున్నారు. ప్రజలకు ఎవరికి కూడా కేసీఆర్ అందుబాటులో లేడని చెప్పేసి అయితే ఇక్కడ గజ్వేల్ కి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా తన ఆరోగ్యంగా ఉన్నారా, ప్రజలకు అందుబాటులో ఎందుకు రావడం లేదు, ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా మేము ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము, ఒకవేళ అక్కడికి వెళ్లి అందులో ఉన్నారా, ఆయనకి మా సమస్యలన్నీ, మా గూడునంతా వెలిపుచ్చుకుంటామని చెప్పేసి అయితే ఇక్కడ గజ్వేల్ ప్రాంత నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైతే చెప్తున్నారు. నేడైతే ఆ గజ్వేల్ కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, పట్టణంలో ఉన్న క్యాంప్ కార్యాలయం, కేసీఆర్ సంబంధించిన క్యాంప్ కార్యాలయానికి అయితే మూకమ్మడిగా వెళ్లారు. అక్కడికి కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులను అయితే, సీఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్కులను అయితే మా కేసీఆర్ వచ్చి తానే ఎమ్మెల్యేగా గెలుపొందాడు, మేము తనకి ఓట్లు వేశాము, తాను మాకు అందుబాటులో ఉండాలి, జవాబుదారిగా తానే ఉండాలని చెప్పేసి ఇక్కడికి సంబంధించిన అందరూ వచ్చి తన చిత్రపటానికి అయితే ఒక వినతి పత్రం అందజేశారు. స్పందన అంటే ఏంటి కర్ణాకర్, ఇప్పుడు గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు, నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ఎవరు కూడా స్పందించడం లేదు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా తాను ఇక్కడ ప్రాంత ప్రజలైతే మేము అతనికి ఎమ్మెల్యేగా మేము గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాము, కారు గుర్తుకు ఓటు వేశాము, కల్వకుంట్ల చంద్రశేఖరరావును మేము ఎమ్మెల్యేగా గెలుపొందించుకున్నాము, ఈ ప్రాంత లో ఉండి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి అయితే వీళ్ళు మాకు అందుబాటులోకి రావాలి, ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారు, ప్రాజెక్టులకు సంబంధించి భూ నిర్వాసితులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు, కొందరికి డబ్బులు చెల్లించలేదు, కొందరికి చెక్కులు కూడా ఇవ్వలేదు, ఆ డబ్బులు మాకు జమ కాలేదు, తర్వాత కొందరికి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు కూడా నిర్మిస్తా అని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ తుంగలు తొక్కారు. ప్రస్తుతం ఇప్పుడు మా గోడు మేము ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి విన్నవించుకోవాలని చెప్పేసి అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరైతే స్పందించలేదు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మాత్రం ఈ రోజు క్యాంప్ ఆఫీస్ కి అయితే వెళ్లి కళ్యాణ లక్ష్మికి సంబంధించినవి కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు కావచ్చు, సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన చెక్కులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా వచ్చి ప్రజలను కలిసి, ఓటర్లను కలిసి మా గోడును విలబుచ్చుకుని మా సమస్యలను పరిష్కరించాలైతే వాళ్ళు డిమాండ్ చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి అయితే ఈ రోజు వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. స్పందన మొత్తానికి నిన్నటి రోజున చూసినట్లయితే శ్రీకాంతరావు టీపీసీ అధికార ప్రతినిధి అయితే తాను స్థానిక నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో కేసీఆర్ ఎక్కడ ఉన్నారో ఆయన ఆచూకీ తెలుపని పక్షంలో మేమే స్వయంగా రంగంలోకి దిగి ప్రతి గ్రామాల తిరుగుతూ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు
రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ కనిపించకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా తమకు అందాల్సిన పథకాలు అందడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావస్తోంది. 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అంతంత మాత్రంగానే బయటకు వచ్చారు. ఫామ్ హౌస్ లోనే ఎక్కువ కాలం ఉన్నారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీజేపీ కూడా ప్రచారం చేసింది. బట్ ఒక్కసారిగా అధికారం పోయిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా 10 నెలల నుంచి ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నాడు. మళ్ళీ బయటికి కనీసం తెలంగాణ భవన్ కి కార్యకర్తలకు అందుబాటులో ఉండట్లేదు. ముఖ్యంగా ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గజ్వేలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి. పార్టీలకు అతీతంగా అందరికీ చెక్కుల పంపిణీలు కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించిన విషయాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైనా చెప్పుకోవాలన్నా మాకు అందుబాటులో కేసీఆర్ మా ఎమ్మెల్యే కనబడటం లేదని కూడా పలు సందర్భాల్లో వాళ్ళు దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం కావచ్చు, పాలాభిషేకం చేయడం కావచ్చు, అధికారులకు రిప్రజెంటేటివ్ ఇవ్వడం కావచ్చు జరిగింది. అదే గతంలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా చాలా సార్లు రిప్రజెంటేషన్ సంబంధించిన చేశారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు కూడా గతంలో చేసుకుని వచ్చారు. ఇప్పుడు తాజాగా బండారు శ్రీకాంతరావు అన్నటువంటి వ్యక్తి కూడా అక్కడ స్టేషన్ ఆఫీసర్ కు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వినతి పత్రం అందజేశాడు. బట్ ఆయన అంటే మాకు కనిపించట్లేదు, మాకు అందుబాటులో ఉండాలి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. గజ్వేల్ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గంపెడాయిస్తో మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు ఎప్పుడు కనిపించట్లేదు అని కూడా ఆయన విస్మయం వ్యక్తం చేస్తూ చెప్పడం జరిగింది. మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, భూ నిర్వాసీలకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఇప్పిస్తా అని కూడా మాట ఇచ్చారు గతంలో. ఆ మాట ఏమైందని కూడా దాంట్లో ఒక రిప్రజెంటేషన్ లో మాట్లాడడం జరిగింది. ఏదైనప్పుడు కూడా తమ ఎమ్మెల్యే మాకు కనిపించట్లేదు, కనీసం వెతికి పెట్టండి అని కూడా గతంలో కొంతమంది వెటకారంగా ఆయన మీద కొంత ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున చేసింది. అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేసీఆర్ ఇంకా బయటికి రాకపోవడం ఏంటంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ మనం చూస్తున్నాం, గతంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం టైంలో ఒకసారి వచ్చారు, అసెంబ్లీ సమావేశాలకు ఒక్కసారి మాత్రమే రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆయన అందుబాటులో ఉండట్లేదు. తెలంగాణ భవన్ కు చాలా రేర్ గానే మొన్న లోక్సభ ఎన్నికల టైంలో బయటకు వచ్చినటువంటి సందర్భం. ఏదైనా కూడా ఆయన మీద కొంత విమర్శలు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్నటువంటి ఆలోచన అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. చూడాలి ఆయన ఎప్పుడు బయటకు వస్తారనేది అందరూ ఎదురు చూస్తున్నారు.